Hello everyone, welcome to Monica's World. Please do subscribe to my channel. ఈ రోజు మీకు చూపించబోతున్న ప్లేస్ వెరీ ఫేమస్ టెంపుల్. 500కు పైగా సినిమాలు ఇక్కడ తీశారు. చాలా అందమైన పురాతనమైన టెంపుల్ ఇది. అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం. హైదరాబాద్ దగ్గరలోని శంషాబాద్లో ఉన్న పురాతన దేవాలయం. సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెప్తారు. 11వ శతాబ్దంలో నిర్మించిన అతి తక్కువ కోదండరాముడి దేవాలయంలో ఇది ఒకటి. ఇక్కడ రాముల వారి చేతిలో ఒక బాణం ఉంటుంది. బాణం అంటే కోదండం అని అర్థం. అందుకే ఈ రాముల వారిని కోదండరాముడు అని అంటారు. హనుమంతుడు పరిచయం అవ్వకముందు రాముడు వనవాసంలో సేద తీర్చుకున్న ప్రదేశం ఇది. అందుకే ఈ గుడిలో హనుమంతుని విగ్రహం ఉండదు. హనుమంతుడు కలిసిన తర్వాత పట్టాభిరాముడు అని అంటారు. అప్పుడు రాముడి విగ్రహం అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. కోదండరాముడి ఆలయాలు కేవలం రాముడు వనవాసంలో సేద తీర్చుకున్న ప్రదేశంలో మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ పట్టాభిరాముడు దేవాలయాలు. అయితే రాముడు లేనిదే హనుమంతుడు లేడు, హనుమంతుడు లేనిదే రాముడు లేడు. కాబట్టి ప్రత్యేకంగా రాముల వారికి ఎదురుగా ధ్వజస్తంభం రూపంలో హనుమంతుడిని నిర్మించారు. హనుమంతునితో పాటు గరుత్మంతుని కూడా ప్రతిష్ఠాపించారు. ఇక్కడ రాతి గోపురం ప్రత్యేకంగా ఉంటుంది. దీని నుంచి స్ఫూర్తితో చార్మినార్ గోపురాలు నిర్మించబడ్డాయి అని ఇక్కడ పంతులు గారు చెప్పారు. 500 సంవత్సరాల ముందు ఈ దేవాలయంతో పాటు బయట ఉన్న కోనేరును అభివృద్ధి చేశారు. 11వ శతాబ్దంలో మకర తోరణంతో చెక్కిన ప్రత్యేక ఏకశిల విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణుడు. ఈ గుడిలో విష్ణు యొక్క దశావతారాలు దర్శనం చేసుకోవచ్చు. ఎలా అంటే రాముని మకర తోరణంలో విష్ణువు యొక్క దశావతారాలు ఉంటాయి. గుడి మండపంలో ప్రత్యేక ఆకర్షణంగా కూర్మం ఉంది. ఆ తాబేలు విశేషం ఏంటంటే మొదటిది, తాబేలు 300 సంవత్సరాలు బ్రతుకుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎక్కువ సంవత్సరాలు జీవించాలని. రెండవది, వాస్తు దోషం కోసం ప్రతి గుడిలో తాబేలును ఇలా మంచి ప్రదేశంలో నిర్మిస్తారు. ఈ గుడికి 2 నీటి గుండాలు ఉన్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడు చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. ఈ గుడి సినిమా వారికి ఓ సెంటిమెంట్గా మారింది. కనీసం ఒక సీన్ అయినా ఇక్కడ తీయాలని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓ సినిమా తీసే సమయంలో నాటుబాంబులు పేలి ప్రహరీ కూలడంతో అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.